ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను ఇఫా చికెన్ చేస్తున్నాను చూడండి. పెరుగు, మొత్తం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఉప్పు కొంచెమే వేస్తున్నాను. చికెన్లో వేసుకున్నాను ఇందాక ఉప్పు. చికెన్లో వేసి కడిగేసిన తర్వాత చికెన్లో వేసి కలిపి పెట్టేశాను చూడండి. పెరుగు వేసుకొని మొత్తం జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ మొత్తం కలిపేసుకుందాం. మసాలాలు మొత్తం బాగా కలిపేసి తర్వాత చికెన్ వేసేసుకుందాం. మొత్తం ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో చికెన్లో వేసుకున్నాను కదా ఉప్పు ఇందాక, అది సరిపోయిద్ది. మీకు చూపించాలని కొంచెం వేసాను దాంట్లో. చికెన్ మొత్తం కలిపేసుకుందాం. మా హస్బెండ్ నార్మల్ పీసెస్ కొట్టించారు. ఇఫా చికెన్ చేస్తున్నాను తెలీదు, నేను సడన్గా చేస్తున్నాను ఇఫా చికెన్. మీ అందరికీ చూపించాలని చేస్తున్నాను ఇఫా చికెన్. మా పిల్లలకి చాలా ఇష్టము. పిల్లలందరూ చాలా ఇష్టంగా తినే ఇఫా చికెన్ మీరు కూడా తయారు చేసుకోండి, రెడీ చేసుకోండి, పిల్లలకి తినిపించండి. ఎంతో టేస్టీగా ఉండే ఇఫా చికెన్ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మొత్తం మసాలాలు ఇలా కలుపుకోవాలి. 30 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. రెస్ట్ ఇద్దాం. 30 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. మయోనీస్ కోసం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. బాయిల్ ఎగ్స్ 2 తీసుకున్నాను. మిక్సీ జార్ వేసుకొని దీంట్లో మిక్సీ జార్లో 2 బాయిల్ ఎగ్స్ తీసుకున్నా. లోపలిది తీసేస్తున్నాను. ఉట్టి పైనది వైట్ వేసుకోవాలి, ఎల్లో వేయకూడదు. 6 ఏమో చిన్నులపాయలు ఒలిచి తొక్క తీసినవి. చీజ్ స్లైస్ 1, 2 అయినా వేసుకోవచ్చు. 1 స్పూను పెప్పర్ పౌడరు, పించ్ ఆఫ్ సాల్ట్, పించ్ ఆఫ్ షుగర్. చాలా టేస్టీగా ఉండిద్ది. ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. మయోనీని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలాగ ఇంట్లోనే చేసుకుందాం మయోనీని. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. బయట మార్కెట్లలో కొనకుండా ఇలాగా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుని చూడండి ఎంత బాగా వచ్చిందో టెక్స్చరు. చికెన్ ఇలాగా మొత్తం 30 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనికి బాగా ఫ్రై చేసేసుకుందాం. బాండీలో ఆయిల్ వేసుకొని చికెన్ మొత్తం వేసేసుకుందాం. చూడండి ఇలాగ నీట్గా ఇలాగా వేసుకుందాం. కొంచెం వెడల్పుగా వేసుకోండి, బాగా ఫ్రై అయ్యిద్ది చికెన్. చాలా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. నేను ఇంకో చిన్న బాండి కూడా పెట్టుకున్నాను. దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మిగతా చికెన్ మొత్తం వేసేసుకుందాం. ఈసారి కొంచెం పెద్ద ముక్కలు చేస్తాం. మీరైతే కొంచెం పెద్ద ముక్కలే పీసెసే కొట్టిపించుకోండి. చికెను పీసెస్ చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇలాగ మొత్తం ఉడికిపోవాలి నీట్గా. ఇలాగ ఉడికిన తర్వాత దీంట్లోకి మయోనీని వేసుకుందాం. మెయిన్ హీరో అన్నమాట. ఇఫా చికెన్కి మెయిన్ హీరో ఈ మయోనీన్. చూడండి బాగా నీట్గా బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ మెయిన్ హీరోకి ఈ చికెన్ మీద వేసేసుకుందాం. ఇఫా చికెన్కి ఇదే మొత్తం ఇలాగ వేసేసుకుందాం. చీజ్ వేసాం కదా, చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండిద్ది. చూడండి రెండిట్లో కూడా వేసేసుకున్నాను. చూడండి ప్లేట్లోకి వేసేసాను, సర్వింగ్ ప్లేట్లో. మా బుడ్డోని టేస్ట్ చూడరాని ఇచ్చాను.
మా పక్కింటి బాబు కూడా వచ్చాడు, వాడికి కూడా వేసాను. ఇద్దరు తింటున్నారు. వాడికి చాలా ఇష్టం అంట చికెన్ అంటే. గోల గోల చేసేస్తున్నాడు. సూపర్ ఉందా అంటే అంటున్నాడు. సూపర్ అంటే సూపర్ ఉంది. మా వాడికి మాటలు లేవు. సూపర్ ఉంది అంటున్నాడు. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.